తెలంగాణకు పీసీ ఘోష్ రాబోతున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ రాబోతున్నారు. అలాగే మేడిగడ్డ అన్నారం సుందిల ప్రాజెక్టులను ఆయన పరిశీలించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓకే భాస్కర్. గత 10 ఏళ్ళు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కర్మ నిర్మాణం చేసిన పరిస్థితుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీలు కావచ్చు, పూర్తి స్థాయిగా దోసంగాడతోటి పూర్తి స్థాయిగా మేడిగడ్డలో ప్రధానంగా మేడిగడ్డలో ఉన్నటువంటి 17, 18, 19 నెంబర్ పిల్లర్స్ పూర్తిగా ధ్వంసం కావడంతోటి బ్రిడ్జి సుమారుగా 5 ఫీట్ల లెవెల్లో కుంగడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి ఇవాళ అనేక సార్లు రాష్ట్రంలో ఈ జరుగుతున్న పరిణామాల క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని వెంటనే పడి ఇవాళ ఉన్నటువంటి మేడిగడ్డకు సంబంధించిన అనేక అంశాలు పూర్తి స్థాయిలో నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ పరిశీలించింది, రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పరిశీలించారు. అనేక సార్లు పరిశీలించిన తర్వాత దీని నేపథ్యంలోనే మీటింగ్లు పెట్టారు, రివ్యూ మీటింగ్లు పెట్టారు, పవర్ ప్రజెంటేషన్ చేశారు. అన్ని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వానాకాలం సీజన్ ఖరీఫ్ దగ్గర రావడంతో పూర్తిగా తప్పకుండా రైతులకు తెలంగాణ రైతాంగానికి మనం నీళ్ళు ఇచ్చి రైతులని పంటలు సాగు చేసుకునే విధంగా మన ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే అనేక దశలుగా అనేక దఫాలుగా ఇలా కేంద్ర బృందం కావచ్చు, ఇలా స్టేట్ రాష్ట్ర సంబంధించిన ఇరిగేషన్ బృందం కావచ్చు, అనేక బృందాలు పరిశీలించి ఇప్పటికే మేడిగడ్డను ఒక తుది దశ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఇవాళ ఏదైతుందో ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలించే పరిస్థితి. ఇవాళ నేషనల్ సేఫ్టీ అథారిటీ బృందం ఇవాళ హైదరాబాద్కు రానుంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ కాళేశ్వరం కావచ్చు, అన్నారం కావచ్చు పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇవాళ కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ పినాషి చంద్రఘోష్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత రేపు 7వ తారీఖు అన్నారం పరిశీలిస్తారు. అన్నారం పరిశీలించిన తర్వాత తదనంతరం 8వ తారీఖు సుందీల బ్యారేజ్ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత నిజంగానే అక్కడ ఏం జరిగింది, అన్నారంలో బొంగలబడి పూర్తి స్థాయిలో వాటర్ కిందికి పోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇటు మేడిగడ్డలో ఉన్నటువంటి పిల్లర్స్ కుంగిపోవడంతో పాటు అన్నారంలో మొన్న తాత్కాలిక మరమ్మతులు చేస్తుంటే పూర్తి స్థాయిలో పిల్లర్స్ కింద నుండి బొంగలబడి పూర్తి స్థాయిలో నీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితుంది. మొత్తానికి సుందీలో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల రేపు 7 నుండి 7వ తారీఖు 8వ తారీఖు పూర్తి స్థాయిలో సియాచి వాళ్ళకి సంబంధించిన చంద్రఘోషి వాళ్ళ బృందం మొత్తం పరిశీలించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 10వ తారీఖు లోపు బ్యారేజీలకు సంబంధించిన మరమ్మతులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే వాళ్ళు కోరిన పరిస్థితి ఉంది. ఏదుందో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇవాళ 10వ తారీఖు స్థాయిలో మళ్ళీ వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్మూలించి దాని ఉన్నటువంటి వర్కులు నిర్మాణంగా నుండి తాత్కాలికంగా వర్కులు చేసి రైతాంగానికి నిలువాలి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరిన పరిస్థితి. ఇవాళ కూడా రేపు వీళ్ళండి పరిశీలించి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉంది. మధు ఇప్పటికే దానికి సంబంధించిన నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది. పనులు ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుందనే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. నివేదిక తయారు చేసిన తర్వాత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఇటు కేంద్రంతో కూడా మాట్లాడి దాన్ని వెంటనే కాళేశ్వరం సంబంధించిన ఈ మేడిగడ్డ అన్నారం సుందీల పనులు పరిశీలించి వెంటనే నిర్మాణం చేసే దశగా వాళ్ళు చేసే పరిస్థితుంది. నేపథ్యంలో అదేవిధంగా మరోవైపు కడెం ప్రాజెక్టు కూడా ఏదైతే కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజీలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. శుక్రవారం ఏదైతే రేపు ఆ బృందాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కడెం ప్రాజెక్టుతో పాటు అన్నారం సుందీలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మేడిగడ్డలో ఉన్నటువంటి ఆ 17, 18, 19 పిల్లర్స్ ఆ 3 పిల్లర్స్ పరిశీలించిన తర్వాత నిజంగానే అన్నారంలో ఏం జరిగింది, సుందీలలో ఏం జరగబోతుంది, మనం ఎక్కడ వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి రాజధానికి నీళ్లు ఇవ్వగలుగుతామా లేదనేది మరొకసారి పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం అవుతుంది. అదేవిధంగా కడెం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇప్పటికే 3.81 కేటాయించగా నిధులతో పనులు శరవేగంగా సాగాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వారికి నివేదిక ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా అదే స్థాయిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఆ పనులు పూర్తి స్థాయిలో ఏదైతుందో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను పూర్తి స్థాయిలో వెంటనే తీసుకొని అక్కడ ఉన్నటువంటి పనులు పరిశీలించే అవకాశం ఉంది. వెంటనే రైతులకు నీళ్ళు ఇవ్వాలి కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఆ తర్వాత సుందీల్లో అన్నారం మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలిస్తారు. అక్కడ ఉండే ఇప్పటికే మేడిగడ్డలో జరిగినటువంటి బ్యారేజీలో 16, 17 నెంబరు గేట్లను బలవంతంగా పైకి ఎత్తి అక్కడ ఉన్న మరమ్మతులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలోనే మేడిగడ్డలో కొన్ని పిల్లర్స్ కింద నుండి ఆ భూమి కుంగిపోవడంతో పెద్ద మొత్తంలో భారీ శబ్దం రావడంతో అక్కడ ఉండే వర్కర్లు భయపడి ఇరిగేషన్ అధికారులు భయపడి వెంటనే అక్కడ జరిగే వర్కులు పూర్తి స్థాయిలో నిలిపేయడం జరిగింది. మరొకసారి పరిశీలించి పూర్తిగా అవి బలవంతంగా పైకి ఎత్తి గేట్లను పైకి ఎత్తి తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు చేసి ఇవాళ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితుంది. ఇప్పటికే ఈ మేరకు ఎన్ఈసీ గుమ్మడికి అనిల్ కుమార్తో ఎన్ఈసీ ఏదో ఇరిగేషన్ శాఖ ఎన్ఈసీ అనిల్ కుమార్తో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఓరిగంటి మోహన్ రావు కూడా మేడిగడ్డను పరిశీలించే అవకాశం ఉంది.
అయితే వీళ్ళతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్టిస్ పిసి ఘోష్ ఆ టీం అంతా శుక్రవారం రావడంతో అప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అక్కడ మేడిగడ్డకు సంబంధించిన కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం సంబంధించిన ఇరిగేషన్ అధికారులని అలర్ట్ చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి. ఇప్పటికే జస్టిస్ పినాకి చంద్రఘోష్కు దీనికి సంబంధించినటువంటి ఏదైతుందో కాళేశ్వరం సంబంధించినటువంటి అన్నారం, మేడిగడ్డ, సుందిలకు సంబంధించిన ఇప్పటికే 54 ఫిర్యాదులు అందినట్టు వాళ్ళ కమిటీ చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కమిటీని కూడా పరిశీలించే అవకాశం ఉంది. గతంలో మే నెల 31వ తారీఖులోగా కమిషన్ కార్యాలయానికి నోటీస్ ద్వారా కావచ్చు, అప్డేట్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా అనేక మాధ్యమాల ద్వారా పూర్తి స్థాయిలో ఇప్పటికే 54 పూర్తి స్థాయిలో బయోడేటా ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చేట పరిస్థితుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత వెంటనే 54 ఫిర్యాదులు వచ్చినట్టు తెలియని పరిస్థితి. కాగా బ్యారేజ్ నిర్మాణంలో పూర్తయిన ఆ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, జోష్ టీమ్ కావచ్చు, కేంద్ర సేఫ్టీ బృందం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలిస్తున్న ఇరిగేషన్ శాఖ ప్రధానంగా ఇరిగేషన్ శాఖ పూర్తి బాధ్యత తీసుకొని ఇప్పుడే ఎలక్షన్ ఉండడంతో పాటు ఎలక్షన్ కోడ్ ఉండడంతో పాటు పూర్తిగా ఇలా పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ కావచ్చు, ఇలా ఎమ్మెల్సీ సంబంధించిన కౌంటింగ్ పూర్తిస్థాయిలో కొంతమంది అధికారులు కావచ్చు వాళ్ళు అటు తిరిగే పరిస్థితుంది. ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిశీలించి ఇవాళ కమిటీ నివేదిక ఇచ్చిన ఆధారంగా కమిటీని వెంటనే పరిశీలించి ఆ నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాతనే దాన్ని రైట్. థ్యాంక్ యూ.